హాయ్ ఫ్రెండ్స్, ఐటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్ ఒక ట్రిక్ తెలుసుకోబోతున్నాము. అది ఏంటిదంటే, మీరు మీ ఫ్రెండ్స్ లేదా మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు మీరు ఆ మెసేజ్ని రీడ్ లేదా చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మీరు ఈ మెసేజ్ చూసారు లేదా రీడ్ చేశారని. సో అది తెలియకుండా మనం ఏం చేస్తామంటే, వాట్సాప్లో వెళ్ళిన తర్వాత సెట్టింగ్లో వెళ్ళి అకౌంట్లో వెళ్ళిన తర్వాత ప్రైవసీలో వెళ్తే ఇక్కడ రీడ్ రిసిప్ట్ అనే ఒకటి ఉంటుంది. ఇది ఎనేబుల్ ఉంటుంది. ఇలా ఎనేబుల్ ఉంటుంది. దీన్ని డిసేబుల్ చేస్తే మనం రీడ్ రిసిప్ట్ అంటే మెసేజ్ ఏదైనా చూస్తే వాళ్ళకి తెలియదు ఓకే మనం ఈ మెసేజ్ని చూసామా లేదా అని. కానీ దీంతో మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటిదంటే, మీరు వాట్సాప్ స్టేటస్ ఏదైనా పెట్టుకున్నప్పుడు మీ వాట్సాప్ స్టేటస్ ఎంతమంది చూసారు అది షో చేయదు. అలాగే మీరు ఎవరికైనా మెసేజ్ చేస్తే వాళ్ళు మీ మెసేజ్ని చూసారా లేదా అది కూడా మీకు రాదు, షో చేయదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇది రాకుండానే మనం వాళ్ళ మెసేజ్ని రీడ్ చేయాలి. అది కూడా వాళ్ళకు తెలియకూడదు మనం ఈ మెసేజ్ని చూసామా లేదా అని. సో ఇది తెలుసుకోవడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు ఐటెక్ తెలుగు. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాలి. ఆ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ని ట్యాప్ చేస్తే ఇలాగ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్. సో నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది. ఇక్కడ మెసేజ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇక్కడ. సో మనం వాట్సాప్ కోసం కావాలి కాబట్టి వాట్సాప్ ఆల్రెడీ ఎనేబుల్ ఉంది, అంటే మార్టిక్ ఉంది. సో దీన్ని నెక్స్ట్ని క్లిక్ చేస్తాను ఇప్పుడు నేను. తర్వాత ఇది గివ్ అథోరైజేషన్ అంటే పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ని అన్నీ ఇచ్చేయండి. పర్మిషన్ ఓకే. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, ఈ యాప్లో ఎంటర్ అయ్యాం. ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు స్లైడ్ చేస్తే ఇక్కడ మెసెంజర్, తర్వాత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. మీకు వాట్సాప్ మెసేజ్ ఏదైనా మెసేజ్ మీకు వాట్సాప్లో వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ ఈ యాప్లో వస్తుంది. ఈ యాప్లో వచ్చిన తర్వాత ఆ యాప్ వాట్సాప్లో వస్తుంది. సో మీరు ఈ యాప్లో ఫస్ట్ రీడ్ చేసిన తర్వాత ఆ యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ యాప్ వర్క్ చేస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.